హైదరాబాద్ అభివృద్ధిలో అనేక మంది పాత్ర. కాంగ్రెస్ హయాంలోనే హైటెక్ సిటీకి పునాది రాయి. మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనన్న సీఎం. మేడారం మహాజాతరకు నిధులు 150 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో జాతర. మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్. దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచిన తెలంగాణ సర్కార్. మద్యం షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మరో నగరం నిర్మించే అవకాశం వచ్చిందన్న సీఎం. వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు. కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లు. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర వేరువేరుగా నివాళులు. బెయిల్ పై కాకాని విడుదల. టీడీపీ నేతల దోపిడీపై భవిష్యత్తులో చర్యలు. కేసులు, జైళ్లు మమ్మల్ని ఆపలేవన్న కాకాని. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. భద్రాచలం దగ్గర పెరిగిన వరద. 43 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పాలనలో అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి. ఇంకెప్పుడు రైతుల కష్టాలు తీరుస్తారన్న హరీష్. కోవూరు పోలీసుల అదుపులో అరుణ. రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు. సెటిల్మెంట్లపై ఆరా తీస్తోన్న పోలీస్. నిడిగుంట అరుణ ఎవరో తెలియదు. భర్త పెరోల్ కోసం సంతకం చేయాలని అడిగింది. నేర చరిత్ర గురించి ఎంక్వైరీ చేశానన్న సోమిరెడ్డి. మార్వాడీలపై ఈగ కూడా వాలనివ్వం. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భరోసా. ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురు. భద్రత కల్పించాలన్న ఆదేశాలు కొట్టేసిన డివిజన్ బెంచ్. పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు. ముందు చూపు లేక అన్నదాతకు అరిగోస. రైతుల యూరియా కష్టాలపై కేటీఆర్ ట్వీట్. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపాటు. ఎల్బీ నగర్లో వైశ్య వికాస్ ఆధ్వర్యంలో ర్యాలీ. తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో నిర్వహణ. మార్వాడీలు గోబ్యాక్ అంటూ నినాదాలు. ఏఆర్ డైరీ లైసెన్సులు రద్దు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ. సరైన లైసెన్స్ లేకుండానే టీటీడీకి నెయ్యి సరఫరా. నెయ్యిలో ఇతర కొవ్వులు కలిసినట్టు నిర్ధారణ. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో 2వ రోజు ఐటీ సోదాలు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో 30 చోట్ల తనిఖీలు. పలు కీలక పత్రాలు స్వాధీనం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఘటన. పోలీసుల అదుపులో దుండగుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్. 4 సెట్లు దాఖలు చేసిన రాధాకృష్ణన్. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎంపీలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కమెంట్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలి. కాంగ్రెస్ బీసీ నేతలకు రామచంద్రరావు సూచన. వీహెచ్ను అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్. అరెస్ట్ అయితే ప్రధాని, సీఎంలను తొలగించేలా బిల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. ప్రతిపక్ష రాష్ట్రాలే టార్గెట్ అంటూ కాంగ్రెస్ విమర్శలు. అహ్మదాబాద్లో దారుణం. విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన మరో విద్యార్థి. స్కూల్పై విద్యార్థి సంఘాల దాడి. బీహార్లో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఓట్ల చోరీ అనేది వాస్తవం. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న రాహుల్.